శివన్న శివన్న ఒకసారి సరే ఒకసారి ఇటు చూడండి తుప్ప గారు సార్ 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 ఒక నిమిషం రెడీ చెప్పు బాబు దగ్గర ఓకే కొద్ది ముందు ఇద్దరి దగ్గర తీసుకున్నాం సార్. రాము గారు ఓకే సార్. ఓకే ఓకే సార్. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మరి గడపడకు ప్రతి కార్యక్రమాన్ని దాదాపు ఇవాళ 12వ రోజు మరి విజయవంతంగా నిర్వహిస్తున్న నర్సరావుపేట ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ చేనేత దినోత్సవం భారతదేశం మొత్తం కూడా చేనేత దినోత్సవం చేసుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమంలో నేతన్న హస్తం అనే కార్యక్రమాన్ని చేపట్టిన మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చీరాల్లో పెద్ద ప్రోగ్రాం చేయడం జరిగింది. కొన్ని వేల మంది హాజరవ్వడం జరిగింది. నేతన్న అందరూ కూడా ఎవరికైతే మగ్గాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా 200 యూనిట్లు మరమగ్గాలు అయితే 500 యూనిట్లకి కరెంటు బిల్ లేకుండా మరి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. అదేవిధంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి నర్సరావుపేట అసెంబ్లీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూపు చంద్రబాబు నాయుడు వైపు ఉంటే ప్రపంచ దేశాల చూపు అంతా కూడా నరేంద్ర మోడీ వైపు ఉంది. అంటే భారతదేశం ఆర్థిక పరంగా ముందుకెళ్తూ ఉంది. అన్ని దేశాల ఆర్థిక సంక్షోభంలో ఉంటే అమెరికా, యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా భారతదేశం మాత్రం అన్ని విధాలు చాలా సంతోషంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ చదువుకునే బిడ్డలు కానీ, రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఉమ్మడి కుటుంబం ఎన్డీఏ కావడం బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మీడియా సోదరులందరూ కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాము, ఇచ్చిన హామీలను నెరవేర్చాము. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాల్లో ఎవరు కూడా ఒక ఆలోచన చేయని రీతిలో చంద్రబాబు నాయుడు గారు బీసీ రక్షణ చట్టాన్ని తేవడం జరిగింది. దీన్ని పార్లమెంట్లో ఆమోదు కోసం నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ దానికి పంపించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే హామీ ఇచ్చారో ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ చట్టం ప్రకారం బీసీ చట్టాన్ని కూడా తేవడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఘనత మన ప్రీతం నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయటం కానీ, పట్టిసీమ కానీ, అమరావతి కానీ, పోలవరాన్ని కూడా నిర్మించే సత్తా, దమ్ము, ధైర్యం ఉన్న ఎవరైనా నాయకులు ఉన్నారంటే ఆయనే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన మీద నమ్మకం ఉంచారు. మళ్ళీ 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. నర్సరావుపేట నుంచి మళ్ళీ మీ అరవింద్ బాబు ఎమ్మెల్యే అవుతాడు. ఇవన్నీ కూడా నమస్కారం. ఈరోజు మన నర్సరావుపేట పట్టణంలో మరి శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మరి 27వ వార్డులో ఇంటింటికి ప్రచారంతో మరి తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మరి వారు చేసిన ఎన్నికలప్పుడు వాగ్దానాలన్నింటినీ కూడా మరి నెరవేర్చడం జరిగింది. ఎందుకంటే ఆ నెరవేర్చిన విజయాలన్నిటి కూడా పాంప్లెట్ ద్వారా ఇక్కడ ముఖ్యంగా వార్డులో మహిళలకి, ప్రజలకు కూడా మరి ఎమ్మెల్యే గారు, నేను కానీ మన జిల్లా సెక్రటరీ గారు, పార్టీ నల్లపాటి రాము గారు, ఇక్కడ పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారి ఇంటింటికి తిరిగి ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్టీఆర్ పింఛన్లో 3,000 నుంచి 4,000, మరి 6,000, 10,000, 15,000
అట్లాగే శ్రీశక్తి ముఖ్యంగా మహిళలకు ఫ్రీగా బస్సులు కానీ, తల్లికి వందనం ప్రతి ఇంట్లో కూడా బిడ్డ చదువుకోవాలి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా 13,000 రూపాయల చొప్పున మరి తల్లికి వందనం ఇవ్వడం కానీ, అట్లాగే గ్యాస్ సిలిండర్ ప్రతి సంవత్సరానికి వాళ్ళకి ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇవ్వటం, మరి అన్నదాత సుఖీభవ ప్రతి రైతుకి 20,000, మరి చేనేతలకు 200, ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు, పేదలకి 5 లక్షలు ఇళ్ళు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరొక 5 లక్షలు కూడా మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా చేశారు. అట్లాగే మత్స్యకారుల సేవలో ఏటా 20,000 రూపాయలు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వాగ్దానాలన్నీ కూడా మరి నెరవేరుస్తూ అవన్నీ కూడా ముఖ్యంగా ప్రజలకి మహిళలకి తెలియాలి. మరి ముఖ్యంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు లోకేష్ గారు కూడా విద్యా వ్యవస్థని మళ్ళీ అంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థని భ్రష్టత్వం పట్టించారు. మరి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకోవాలని, అట్లాగే పరిశ్రమలని మన ఆంధ్రాకి తీసుకురావటం, పెట్టుబడులతో ఎక్కువ పెట్టడం కానీ, ముఖ్యంగా రాజధాని లేని రాజధాని అత్యంత వైభవంగా మన దేశంలోనే ఎక్కడ లేని రాజధాని నిర్మిస్తున్నారు. ఇంకా చూసుకుంటే మొన్ననే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వైజాగ్లో మన ప్రధాని గారి చేత మరి ఓపెన్ చేయటం, ఇవన్నీ కూడా వారు ఒక ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ప్రజలకి తెలియాలి. ఎందుకంటే అంతకుముందు 2014-19లో మన ముఖ్యమంత్రి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అవన్నీ ప్రజలకి తెలియచేయటం వలన మనం అప్పుడు ఓడిపోవడం జరిగింది. అందుకని ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మనం చేసిన ఈ 2 సంవత్సరాల విజయాలన్నీ కూడా ప్రజలకి తెలపండి, పాంప్లెట్ ద్వారా అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మేము అందరూ ప్రజలను కోరేది నిజ నిజాలు తెలుసుకొని, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు చదలవాడ అరవింద్ బాబు గారు ఈ 2 సంవత్సరాలు కూడా మరి స్వయంగా పట్టణాన్ని కానీ నియోజకవర్గాన్ని స్వచ్ఛగా చేయడానికి ఆయన స్వయంగా చేతి బట్టి మరి ప్రతిరోజు కూడా చూస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా నేను అందరినీ కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఎట్లా శుభ్రంగా ఉంటామో వీధులు అట్లా ఉంచుకుంటే స్వచ్ఛ నర్సాపేట స్వచ్ఛ నియోజకవర్గం తయారవుతుంది. మన ముఖ్యమంత్రి గారి ఆశయం కూడా నెరవేరుతుంది. కాబట్టి ఈ రోజున ఈ 27వ వార్డులో మాతో పాటు పర్యటించిన ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు, మహిళలు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నర్సరావుపేట పట్టణంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో ఇవాళ వార్డుల్లో తిరుగుతూ ఉన్నాం. ఇవాళ ఈ ముఖ్యమైన కార్యక్రమం ఇవాళ ఈ వార్డులో తిరుగుతూ అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా, ఓటర్లందరినీ కూడా కలుస్తూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి పార్టీ ఏవైతే సంక్షేమ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉందో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ చేరుతున్నాయా లేవా అని కనుక్కోవడం, అలాగనే ప్రజలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారనేది వాళ్ళ మాట ద్వారానే వింటూ ఉన్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు.